49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత పవర్లూమ్ కార్మికుల సంక్షేమం దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త పథకం ద్వారా వేలాది కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న సామాన్యులకు విద్యుత్ భారంతో సంబంధం లేకుండా తమ పనులను చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నల ఇళ్లలో ఆర్థికంగా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. పవర్లూమ్ రంగాన్ని నమ్ముకున్న కార్మికులకు ఏకంగా 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రంలోని 1,00,000కు పైగా కార్మిక కుటుంబాలకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. విద్యుత్ ఖర్చులు తగ్గడం వల్ల నేతన్నల ఆదాయం పెరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. పరిశ్రమలు, వాణిజ్యం శాఖ కోసం 3,161 కోట్లు కేటాయించి పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకు మరో 1,283 కోట్లు దక్కాయి. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి 536 కోట్లు కేటాయించారు. ఈ నిధుల ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం కానుంది. మహిళా సాధికారత లక్ష్యంగా దీపం 2.0 పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. సుమారు 1.08 కోట్ల మంది మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం 2,897 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. గృహిణులపై వంట గ్యాస్ భారం తగ్గించడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ చర్య వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎంతో మేలు జరుగుతోంది. వ్యవసాయ రంగంలో రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నాటికి 8.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో 10,580 కోట్ల రూపాయలు జమయ్యాయి. మద్దతు ధరతో పాటు చెల్లింపుల్లో వేగాన్ని పెంచడం వల్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్మిన వెంటనే నగదు అందడంతో సాగు పనులు వేగవంతమవుతున్నాయి. ఒకే రోజులో రికార్డు స్థాయిలో 9,740 కోట్ల నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేయడం ఒక సంచలనంగా మారింది. ఇందులో 55% మొత్తాన్ని కేవలం 8 గంటల వ్యవధిలోనే చెల్లించడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకే లబ్ధి చేకూర్చడం ద్వారా పాలనలో కొత్త ఒరవడిని సృష్టించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా సామాన్యులకు నిత్యావసరాలు చేరవేయడంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ శాఖకు 3,821 కోట్ల రూపాయల నిధులను ప్రతిపాదించారు. పేదల ఆకలి తీర్చడమే కాకుండా నాణ్యమైన సరుకులను సరఫరా చేసేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. రేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ పంపిణీ ప్రక్రియను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణం రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. చేనేత కార్మికులకు ఉచిత కరెంటు నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ వరకు ప్రతి అడుగు సామాన్యుడి అభ్యున్నతి కోసమే పడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయాలు భవిష్యత్తులో నవ్యాంధ్రను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.